ఒక్కసారి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే మీ టీడీపీ ఆఫీస్ ఉంటుందా? ఈ రోజు ఉదయం కూడా నంద్యాలలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని పగలగొట్టారు, తల తీసేసి ఓన్లీ బాడీని అక్కడ పెట్టారు. ఇలాంటి రాజకీయాలా మీరు చేసేది? మన ముందే ఉదాహరణగా రజనమ్మ ఉన్నారు. ఎంత ట్రోలింగ్ ఫేస్ చేశారు రజనమ్మ, ఎంతగా వేధిస్తారు ఆవిడ్ని, ఎన్ని మాటలు మాట్లాడతారు. కానీ మీరెంత మాట్లాడినా ఎక్కడ తొణకని బెణకని అలాంటి డైనమిక్ లీడర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని మాలాంటి వాళ్ళు ఎంతో మంది అదే ధైర్యంతో ముందుకి నడుస్తూ ఉంటాము అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మీరు రాజకీయంగా విమర్శలు చేయండి, మేము అడిగిన ప్రశ్నకు మీకు దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. అంతేగాని కుటుంబాలని ఇన్వాల్వ్ చేస్తూ మహిళల్ని వ్యక్తిత్వ హననం చేస్తూ ఇదా మీరు చేసేటువంటి నీచపు రాజకీయం, చిల్లర రాజకీయం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా, పదవులు శాశ్వతం కావు, అధికారాలు శాశ్వతం కావు, కానీ ప్రజల తీర్పు మాత్రం ఖచ్చితంగా 2029లో ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం అభివృద్ధి గురించి మాట్లాడిన మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి ప్రతిరోజు ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. దానికి మీ దగ్గర సమాధానాలు ఉండవు. కానీ మా మహిళల గురించి మాట్లాడతారు, మా మహిళా నాయకుల గురించి సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేస్తారు మీరు. ఈ ప్రశ్నలు ఏవైతే అడుగుతున్నామో అవి వ్యక్తులపై కాదు, మా ప్రశ్నలు మీ బాధ్యతలపై. మీరు అంటూ ఉంటారు కదా, టీడీపీ నాయకులం అంతా కూడా మేము ప్రతిరోజు మా సోషల్ మీడియాని టాప్ టు బాటమ్ మేము ఫాలో అవుతూ ఉంటాము అని. మరి మహిళల మీద, మా మహిళా నాయకుల మీద ఇంత నీచంగా చేసేటువంటి పోస్టులు, మా కార్యకర్తల మీద పెట్టేటువంటి మార్ఫింగ్ ఇమేజెస్, వీడియోస్ మీ టైం లైన్లో కనిపించవా? మీ స్క్రీన్ మీద కనబడవా? ఇక కేసులు, గత 2 సంవత్సరాలుగా సోషల్ మీడియా కేసులే 330కి పైగా పెట్టారు. సోషల్ మీడియా వేదికగా ఎవరైతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంక్లైన్డ్గా ఉంటారో, సానుభూతి పరులుగా ఉంటారో వాళ్ళందరి మీద, మహిళలని లేదు, చదువుకునే పిల్లలని లేదు, టీనేజర్స్ ఎవరైతే జగనన్నకి ఫరగా మాట్లాడతారో వాళ్ళ మీద కేసులు, 338 కేసులు. మీరు మళ్ళీ శాంతి భద్రతలు అంటూ మాట్లాడుతూ ఉంటారు. సైబర్ క్రైమ్లో ఎన్ని కేసులు నమోదయ్యో తెలుసా అండి చంద్రబాబు నాయుడు గారు మీకు? గత 2 సంవత్సరాల్లో సిఐడి సైబర్ క్రైమ్లో 28,000కి పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కటి కూడా మీరు యాక్షన్ తీసుకోలేరు, ఒక్కటి కూడా. ఇది మీరు రాష్ట్రానికి పొడిచిన వెన్నుపోటు. రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలపై మీరు తీసుకున్నటువంటి చర్య ఏంటయ్యా అంటే గుండు సున్నా. రోజు పాలన గురించి పెద్ద కబుర్లు చెప్తారు, పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ మహిళా రక్షణ విషయంలోనే మీరేం చేయలేనప్పుడు అసలు మీ ప్రభుత్వం ఉంటే ఏంటి, ఊడితే ఏంటంట. నేను ఈరోజు గుర్తొచ్చినాయా యాక్ట్లు, ఏంటది నోటీసులు, ఇప్పుడు ఈరోజు గుర్తొచ్చినాయా? ఈరోజు మేము ఏం చేసినా పద్ధతి ప్రకారమే చేస్తున్నాం, అది మర్చిపోకూడదు. పద్ధతి ప్రకారమే మేము చేస్తున్నాం, పద్ధతి ఉల్లంఘించి ఎక్కడా మేము చెయ్యం. మాకు కోర్టులు అంటే గౌరవం ఉంది. ఇలాగా పెట్టేగిపోయి సోషల్ మీడియా ముసుగులో నేరస్తులు రాజకీయ ముసుగులో బయటకు వచ్చి మీ భావస్వేచ్ఛ ప్రకటన ఆ ప్రకటన అని చెప్పి నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడి బూతులు తిడుతున్నట్టుగా ఉంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు. అందరి సంగతి తేలుస్తాం. దీనికి వీలైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి ఒక స్పెషల్ యాక్ట్ కూడా తీసుకురావడానికి సిద్ధపడ్డారు. మేము ఈరోజు గర్వంగా గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలం. ఈ రోజు వరకు జరిగిన ఏ సంఘటనలోని కూడా నిందితులు అన్నవాడు 24 గంటల నుంచి 48 గంటల్లో పట్టుకున్న పరిస్థితి మాది. వాళ్ళకి త్వరితగతిన శిక్ష పడాలి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేసి ఈరోజు వాటికి ఈ కేసులన్నింటినీ మేము ఇచ్చి వాళ్ళకి 2-3 నెలల్లోనే వాళ్ళకి కన్విక్షన్ పడేటట్టుగా చేయగలమని నమ్మకంతో పనిచేస్తున్న వ్యవస్థ మాది. ఈరోజు ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకోము, సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితులని తప్పుడుగా ప్రచారాలు చేయకూడదు అని చెప్పి ఈరోజు మేమందరం కూడా ఒక ఉక్కుపాదం మోపుతున్నాం. గంజాయిని పెంచి పోషించిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? అదే గంజాయి అరికట్టడానికి ఈరోజు కూడా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకొని దానికి ఒక సెపరేట్ వింగ్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు మేము దిగబోతున్నాం. ఇలాంటివి చూస్తూ ఉంటే ఇప్పటి వరకు పోలీస్ వ్యవస్థను పట్టించుకొని వాళ్ళకి ఈరోజు పోలీస్ వ్యవస్థను పట్టించుకునేటట్టుగా మేము చేస్తున్నాం. ఒకటి మాత్రం చెప్పగలం,
మా గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్లో పోలీస్ అన్నవాడు తలెత్తుకుని తిరిగేటట్టుగా మేం చేస్తాం. నేరస్తుడు అనేవాడు భయపడి చచ్చేటట్టు కూడా చేయగలం. ఈ రెండూ జరుగుతాయి. అది కేవలం ఎన్డీఏ వల్లే సాధ్యపడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మా అందరికీ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆధారాలు లేకుండా అరెస్టు చేస్తే కోర్టులు ఊరుకుంటాయండి? చెప్పండి. కోర్టులు ఉన్నాయి కదా. వీళ్ళు కోర్టుల మీద, కోర్టుల్లోని మన జడ్జిల మీద కూడా చాలా వల్గర్ లాంగ్వేజ్లో పెట్టిన సందర్భాన్ని మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు అతను వాళ్ళ మీద ఏదైనా ఒక యాంటీ తీర్పు ఏదైనా వచ్చిందంటే, ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక తీర్పు వచ్చిందంటే జడ్జిల మీద కూడా అసభ్యకరమైన పదాలతోని పోస్టులు పెట్టిన సందర్భాన్ని మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? మాకు పద్ధతి తెలుసు, మాకు చట్టం తెలుసు, మాకు పద్ధతి తెలుసు, చట్టాలను ఎలా గౌరవించుకోవాలో తెలుసు, కోర్టులను ఎలా గౌరవించుకోవాలో తెలుసు. దాని ప్రకారమే వేసి బురదలు చల్లి యుద్ధమతంగా మాట్లాడడం వల్ల ఈరోజు ఈ స్థాయికి దిగజారిపోయినాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఆడవాళ్ళకి రక్షణ లేదు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటేనే ఆడవాళ్ళకి రక్షణ. అందుకనే 164 సీట్లు చంద్రబాబు గారి కూటమికి అప్పగించడం జరిగింది. ఇంకో మాట ఏదో మాట్లాడింది రోజమ్మ, బాలకృష్ణ గారు మీరు వెళ్ళి షూటింగ్లు చేసుకుంటున్నారు, ఎందుకంటే మీకు ఈ ఎమ్మెల్యే పదవి, మీరందరూ శనివారం ఆదివారం ఇళ్ళకి ఎంజాయ్ చేస్తున్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు కుటుంబాలు రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళ అవసరం లేదా? వాళ్ళ పిల్లలతో గడప అవసరం లేదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ కుటుంబాలు ఉండవా? వాళ్ళ ఇళ్ళతో స్పెండ్ చేయాల్సిన అవసరం లేదా? అంటే ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదా? నువ్వు మాత్రం ఇటలీకి వెళ్ళొచ్చు, ఎక్కడ దాకా కొరస డ్రెస్ చేసి టాటూ కనబడతా, నువ్వు మాత్రం ఇటలీ ఈదుల్లో మాత్రం నువ్వు తిరగొచ్చు. నువ్వు మాత్రం చెన్నై పబ్బుల్లో డ్యాన్స్ చేయొచ్చు, బెంగళూరు పబ్బుల్లో తాగొచ్చు. నువ్వు మాత్రం టూరిజం పేరు మీద ప్రపంచంలో ఉన్న 195 దేశాలు నువ్వు తిరగచ్చు. వీళ్ళు ఇళ్ళకి వెళ్ళి వీళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళ కుటుంబంతో ఉంటే మాత్రం మనం ఓర్వలేము. బాలకృష్ణ గారు ఎమ్మెల్యే, ఆయన సినిమాలు చేస్తున్నారు, ఆయన ఎంజాయ్మెంట్ చేస్తున్నారు నువ్వు అంటున్నావు కదా. నువ్వు కూడా 2014, 2019లో నువ్వు కూడా ఎమ్మెల్యేవే. ఏమి నువ్వు జబర్దస్త్ చేయలే, నువ్వు ఈవెంట్లు చేయలే, నువ్వు షోలు చేయలే, నువ్వు డాన్సులు వేయలే? అమ్మడు నెక్స్ట్ మూడు ఈ పాటకి డాన్స్ చేసింది ఎవరు? నువ్వెందుకు వేసావు? ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అయ్యుండి ఒక నగరి ప్రజావేదిక సాక్షిగా గెలిచిన నువ్వు జబర్దస్తులో ఎందుకు చేసావు? ఈవెంట్లు ఎందుకు చేసావు? షోలు ఎందుకు చేసావు? ఎందుకు డాన్సులు వేసావు? అంటే కూడా శాసనసభకి వెళ్ళకుండా ఆగిపోవాలి కదా నువ్వు. ఇప్పుడు బాలకృష్ణ గారు వెళ్ళి ఆయన హీరోగా సినిమాలు చేస్తే నీకు అంత వస్తే 2014 నుంచి మొన్న ఓడిపోయేంత వరకు కూడా అన్ని షోలు చేసావు, అన్ని డాన్సులు వేసావు. కానీ సినిమాలు చేయలేకపోయావు. ఎందుకు? నీకు ఎవరు సినిమా నీలే, నీకెవరు సినిమాలు ఎవరో, నిన్ను చూడడానికి ఎవరు వస్తారు సినిమా థియేటర్కే? ఎందుకు వదిలి పెడతా స్వామి? మన పని మనం చేద్దాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, చేయాల్సింది చేద్దాం. ఎర్ర బుక్ దాని పని చేసుకుంటూ వెళ్తుంది. అంతేగాని మర్చిపోయా ఏదో అయిందనేది ఉండదు. నా జీవితాంతం నేను మర్చిపోను. నాకు చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టుకోవచ్చు స్వామి. అధికారులు అయి ఉండొచ్చు, రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, పోలీస్ ఆఫీసర్లు కూడా అయి ఉండొచ్చు. ఆనాడు చెప్పా, చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు, చట్టాన్ని ఉల్లంఘిస్తే మటుకు నేను వదిలిపెట్టాను, కోర్టుకి తీసుకెళ్తాను, కోర్టులో రుజువు చేస్తా మీరు చట్టాన్ని ఉల్లంఘించారు. నేను హెరాస్మెంట్ చేసే వ్యక్తిని కాదు, డైరెక్ట్గా చేయాల్సింది చేసే వ్యక్తిని, వాస్తవాల దగ్గరికి వెళ్ళే వ్యక్తిని. అభివృద్ధి దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది, సంక్షేమం దాన్ని పని చేసుకుంటుంది, రాజకీయం కూడా దాన్ని పని చేసుకుంటుంది. నేను ఒకటే చెప్తున్నా, మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటుంది. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం. తెలుగుదేశం పార్టీ భయపడదు. తీవ్రవాదులతో పోరాడాం, ముఠా నాయకుల్ని పూర్తిగా కంట్రోల్ చేశాం, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని నియంత్రణ చేశాం, రౌడీలు లేకుండా చేశాం. ఇప్పుడు రౌడీలు, నేరస్తులు రాజకీయ ముసుగేసుకున్నారు. ముసుగు కూడా తీస్తా, రౌడీలను రౌడీలుగానే చూస్తా, నేరస్తులను నేరస్తులుగానే చూస్తా. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్లు ఎక్కడా కానీ తప్పు చేసినా లేకుంటే లాలో చేపడితే మాత్రం అదే లాస్ట్ డే వాళ్ళకు కూడా. చాలా ఫర్మ్గా ఉంటాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చెప్తే ఎవరు పెట్టుబడులు పెట్టరు.
ఈ రాష్ట్రానికి టూరిజం ప్రమోట్ చేయాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటే వస్తాయి. టూరిజం ప్రమోట్ అయితే, అభివృద్ధి జరిగితే, ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి. మీకోసం ఉద్యోగాలు త్యాగ చేయడానికి మేము సిద్ధంగా లేవు. ఇంకా పేదరికాన్ని పెంచడానికి సిద్ధంగా లేవు. ఈ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు మీ కుటుంబ సభ్యులపైన కూడా గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు గౌరవం ఉంది. మీ తల్లైనా చెల్లైనా మీకు గౌరవం లేకపోవచ్చు. నేను ఒకటే చెప్తాను, ఏ ఆడబిడ్డ అయినా సరే, ఇన్క్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల యొక్క భార్యలకు కూతుర్ల పైన పెట్టిన వదిలిపెట్టను. ఐఎమ్ వెరీ క్లియర్. సభ్యత సంస్కారాన్ని వదిలిపెట్టద్దండి. మనుషులు మనుషులుగా ఉండండి, మృగాలుగా తయారు కావద్దండి. మృగాలుగా ఉంటే మృగాలను ఏ విధంగా ట్రీట్ చేయాలో అదే విధంగా ట్రీట్ చేస్తాం. మనుషులుగా ఉంటే మనుషులుగా ట్రీట్ చేస్తాం. ఇది ప్రజాస్వామ్యం, రాళ్ల యుగం కాదు, రాతి యుగం కాదు. ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో వీళ్ళకి తెలివైనట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేసింది నేను. నా దగ్గర మీ కథలేంటి నాకు అర్థం కాలేదు. మీకోసం ప్రమోట్ చేయాల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని. సోషల్ మీడియా వచ్చింది తర్వాత. అలాంటి దాంట్లో మీ ఇష్ట ప్రకారం పెట్టి తప్పుడు అడ్రస్లు పెట్టి చేయడం తప్పిది. చాలా ఫర్మ్గా ఉంటాం. ఎవరైనా అలాంటి ధోరణిలో ఉంటే బీ కేర్ఫుల్, మానుకోండి. ఒట్టొట్టి అడుపులు ఇస్తే కుదరదు. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. పేదరికలు అడగడం ఏదో జరిగిపోతుంది అంటే మీ ఇష్ట ప్రకారం తిడితే ప్రతి ఒక్కరు పడడానికి సిద్ధంగా ఉన్నారండి, పడాలండి. మొన్న డిప్యూటీ సీఎం అన్నాడు, వస్తామంటే కూతుర్లు బోరు నేర్చారు. ఈజ్ ఇట్ నెసరీ? అంత హ్యూమిలియేషన్ అనుభవించాలా మేము? ఏ నాయకుడైనా రాజకీయాల్లో వచ్చింది గౌరవంగా ఉండి ప్రజాసేవ చేయాలని. నేను ఆ మాట చెప్పాను. నన్ను కూడా ఒకసారి మోసం చేశారు, మీకు అందరికీ ఐడియా ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్ సీజన్లో బాబాయిని చంపి గుండెపోటు అంటే నేను కూడా నమ్మా, నిజమేనేమో అని. అది ఆ సాక్షి పేపర్లో వేసి తర్వాత అది గుండెపోటు కాదు గొడ్డలి వేటు అని తెలిస్తే సాయంత్రానికి తెల్లవారి మళ్ళీ ఆ పేపర్లో నారాసుర రక్త చరిత్రని సానుభూతి సంపాదిస్తారా మీరు? నేను ఆ రోజు లోపలేసుంటే ఏమైంది అందరినీ? అదే నేను చేసిన తప్పు. అది నా మంచితనం. ఆ మంచితనాన్ని దుర్వినియోగం చేయాలనుకుంటున్నారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎవరిని వదిలిపెట్టాం. తప్పును తప్పుగా చూస్తాం. తప్పు చేసిన వాళ్ళు మాత్రం శిక్షించి తీరుతాం, పనిష్ చేసి తీరుతాం. ఎవడైనా ఈ రాష్ట్రంలో తమాషా అనుకుంటే మాత్రం నో తమాషా. అలాంటి గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను.